ముసునూరు మండలంలోని అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమం ముసునూరు మండలంలో శుభారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో ముసునూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృహత్కరమైన ప్రణాళికతో ఉపాధి హామీ పథకాన్ని నిజమైన అభివృద్ధి పథకంగా మార్చేందుకు ఇది ఒక అద్భుతమైన ముందడుగు అని పేర్కొన్నారు. రైతులకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చే విధంగా మామిడి, జామ, నేరేడు, సీతాఫల, ఆవకాడో లాంటి పండ్ల చెట్లను రైతుల పొలాల్లో నాటనున్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు యువత నాయకులు కొండేటి బాబీ, రైతులు, ఉపాధి హామీ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక క్రాప్కి 30,000 ఉంది, ఒక క్రాప్కి 50,000. ఇప్పుడు జామ లాంటి దానికైతే 40,000, 50,000 ఇస్తున్నారు. ఇలాంటి వాటికి 30,000 అలా ఇస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎకరానికి 25,000 నుంచి 40,000 రూపాయల వరకు ఇవ్వడం చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే చిన్న రైతు ఈ మొక్కలు వేసుకుని ఈ మొక్కల సాగు మీద ఆదాయం రాదు కాబట్టి తన కుటుంబాన్ని ఈ మొక్కల్ని పోషించుకోవడానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని చిన్న సన్నకారు రైతులు మొత్తం కూడా లబ్ధి పొందాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రైతులకు ఎంతో కొంత వాళ్ళు మొక్కలు పెంచుకుంటున్నా వాటికి ఏదైనా ఆర్థిక సాయం చేయాలి, రైతుకు వెసులుబాటు కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ సాయంతో ఈ కార్యక్రమాన్ని MGNRGS ద్వారా ఉద్యానవన మొక్కల్ని పెంచడం కోసం, దానికి అవసరమైన సబ్సిడీ అందించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి అధ్యక్షతన ఏపీఓ గారు వచ్చారు. అలాగే మా సర్పంచ్ గారు కూడా ముఖ్య అతిథులుగా ఉన్నారు. ఈరోజు మామిడికి కానీ, జీడి మామిడికి కానీ, బత్తాయి, నిమ్మ, జామ, తైవాన్, సపోటా, కొబ్బరి, ఇలా నేరేడు, సీతాఫలం అన్ని హార్టికల్చర్ పంటలకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్కి ఈరోజు కొబ్బరి మొక్కలకి సబ్సిడీ కింద 3 సంవత్సరాలకి గాను 99,183 రూపాయలని సబ్సిడీగా అందిస్తడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 48,000 రూపాయలు, 44,500 కాదు, ఇది 48,118 రూపాయలు. రెండో సంవత్సరం వచ్చి 24,791 రూపాయలు, మూడో సంవత్సరం 26,274 రూపాయలు, వెలసి 99,183 రూపాయలు రైతులకి సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రైతు డబ్బులు లేకపోయినా ఈ సబ్సిడీ ద్వారా మొక్కలు వేసుకుని పెంచుకోవడానికి 3 ఏళ్ళ ఆదాయం ఉండదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఆదాయంగా ఏర్పాటు చేయడం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. హెక్టార్లకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం గాను మన ఏలూరు జిల్లాకు వచ్చేసరికి 3,500 ఎకరాలలో మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా మన ముసునూరు మండలానికి వచ్చేసరికి 200 ఎకరాలలో రైతులకి పండ్ల తోట పెంపకానికి అందులో భాగంగా ఇక్కడ వచ్చేసి వలసపల్లి పంచాయతీకి వచ్చేసరికి 20 ఎకరాలు టార్గెట్ ఇచ్చున్నాము. ఆల్మోస్ట్ 16 ఎకరాలు మనం శాంక్షన్ తీసుకున్నాము. ఈరోజు ఇక్కడ ఈ యొక్క పొలంలో కొబ్బరి మొక్కలను రైతు బాల రమేష్ గారు 4 ఎకరాలు పెట్టుకోవడం జరిగింది. 4 ఎకరాలకి రైతులకి 3 సంవత్సరాలుగా మనమే ఉచితంగా అంతర్సేద్యానికి కానీ మొత్తానికి మెయింటెనెన్స్ 3 సంవత్సరాలకు కానీ మనం 99,450 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా రైతుకి ఇది బాగా రోడ్ సైడ్ ఉంది, మంచి ప్రోగ్రాము. కొబ్బరి 4 ఎకరాలు కాబట్టి మీరు ఇది అంతా కూడా బాగా సక్సెస్గా చేసి మాకు ఒక
ఇక్కడ ఉన్నాక రైతులందరూ కూడా ఉపయోగించుకొని